బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి వస్తుండగా రోడ్డుపైనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్లో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డారని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కు తరలించారు. జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా కరీంనగర్ కు బయలుదేరింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇంతకుముందే పోలీసులు జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు తెలుస్తుంది. అయితే కరీంనగర్ చెందిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కరీంనగర్ తరలిస్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం రాజకీయ వేడెక్కిందని చెప్పచ్చు. నిన్న కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్ష సమావేశంలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సమయం, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏ పార్టీ అంటూ కూడా మాట్లాడారు. అయితే దీంతో ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం అనేది చాలా స్ట్రైక్ చేసి చూసుకునే కాడికి వెళ్ళింది. దీంతో పోలీసులు కూడా అక్కడ రంగప్రవేశం చేసి కౌశిక్ రెడ్డి మాత్రం సభా ప్రాంగణం నుంచి మాత్రం బయటకు తోసేశారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అయితే ఇది ప్రభుత్వం దుర్మార్గమైన చర్యగా కూడా ప్రస్తుతమైతే అంటున్నారు. హరీష్ రావు కూడా ప్రతిపక్షాలపై గొంతు నొక్కేందుకే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూడా కూడి చేస్తుందని చెప్పి కూడా హరీష్ రావు స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే విధంగా ఇటు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం ప్రస్తుతం అయితే ఇటు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కరీంనగర్ అయితే తరలిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే సంజయ్ కుమార్ ను దాడి చేసినందుకు పూర్తి స్థాయిలో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా కరీంనగర్ నుంచి కూడా దాదాపు 35 మంది పోలీసులు బృందాలు కూడా పోలీస్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలిసింది. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేస్తుండగా బయటకు వెళ్లే క్రమంలో ఒక్కసారిగా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు విజువల్స్ లో చూస్తున్నాం. అయితే ఈ ఘటనపై మాత్రం బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ కౌశిక్ రెడ్డిపై మాత్రం ముగ్గురు, ఇటు ఆర్డీఓ మహేశ్వర్ తో పాటు ఎమ్మెల్యే సంజయ్, పిఏ వినోద్, లైబ్రరీ చైర్మన్ సత్తు మలేష్ కూడా ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క ఫిర్యాదు నుంచి కూడా 4 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 12 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే స్పీకర్ కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేసిన అనంతరం మాత్రం కరీంనగర్ కు వచ్చి కరీంనగర్ వంటూరు పోలీస్ స్టేషన్ లో మాత్రం వాంగ్మూలం అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం మాత్రం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు కూడా చూసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా హైదరాబాద్ లో ఉన్నారన్న పక్కా సమాచారం మేరకే కరీంనగర్ నుంచి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం 12 సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫస్ట్ కరీంనగర్ తరలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే రాత్రి అవుతున్న నేపథ్యంలో మాత్రం కౌశిక్ రెడ్డిని ఇటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. లేదని పక్షంలో మాత్రం రేపు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పండుగ ఉన్న నేపథ్యంలో భర్త సెలవులు కూడా ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి అరెస్టు చేసి జైలుకు పంపే దిశగానే కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితిలో మాత్రం ఈ ఘటనపై మాత్రం ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు పరస్పర ఆరోపణలు చేస్తూ అయితే కనిపిస్తుంది. ఇటు ఈ ఉదంతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తంగా వాతావరణం అయితే నెలకొంది. ఇటు కౌశిక్ రెడ్డి అరెస్టు చేశారన్న సమాచారం మేరకు కూడా ఇటు కరీంనగర్ కూడా భారీ సంఖ్యలో కూడా బీఆర్ఎస్ వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా అలర్ట్ పూర్తి స్థాయిలో కరీంనగర్ కు బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, పూర్తి స్థాయిలో మాత్రం ఇటు లీగల్ టీం తో మాట్లాడి ఇటు కౌశిక్ రెడ్డిని విడుదల చేసేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే లీగల్ టీం కూడా కరీంనగర్ బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో మాత్రం కౌశిక్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా
చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న సమీక్ష సమావేశంలో జరిగిన ఘటన మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఇటు ప్రస్తుతం అయితే హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేస్తున్నారు తప్ప, కేసులు నమోదు చేశారు తప్ప అరెస్ట్ చేశారు కానీ జైత్యాల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కూడా దాడి చేశారు, దానిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు లీగల్ గా ఒక వన్ సైడ్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పక్షాలు కూడా పోలీసులు చూడాలి కానీ ఒకే వేదిక ఉన్న ఇద్దరు కొట్టుకున్న నేపథ్యంలో ఒకరిపై మాత్రం అధికార పార్టీకి బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేకు సపోర్ట్ చేస్తూ కూడా ఇటు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేపై మాత్రం కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటని కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఇటు ఉద్రిక్త కరీంనగర్ లో మాత్రం ప్రస్తుతం అయితే ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇటు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పూర్తిస్థాయిలో భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే అదే విధంగా ఇటు జైలు వద్ద కూడా పోలీసులు మోహరించినది తెలుస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నుంచి కూడా ఇటు కరీంనగర్ కు తరలి వస్తున్న నేపథ్యంలో ఇటు మార్గ మధ్యలో కూడా పోలీసులు కూడా కౌశిక్ రెడ్డిని తరలించే క్రమంలో మార్గ మధ్యలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనకు ప్రస్తుతమైతే సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇటు ఎటువైపు నుంచి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలిస్తారనేది మాత్రం సందిగ్ధత నెలకొన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం వెంటనే కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సందీప్, గోపికృష్ణ, అంటే పాడి కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు, అసహనం కోల్పోయారు అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. అంటే మొత్తం మీద అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. అంటే బీఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొత్తం ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు? సందీప్, అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇటు కౌశిక్ రెడ్డి ప్రశ్నించారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఇటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కావాలనే దురుసుగా ప్రవర్తించాలని ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఇలాంటి దురుసు ప్రవర్తన చేసిన నేపథ్యంలోనే ఇలా కేసులు పెట్టడం జరిగిందని కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితిలో మాత్రం మొత్తం 12 సెక్షన్ల కింద మాత్రం కేసులు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆర్డీఓ ఫిర్యాదు మేరకు మాత్రం సెక్షన్ 121, 126, 2, 132, 351 సెక్షన్ల కింద కేసు నమోదు కాగా ఎమ్మెల్యే సంజయ్ పిఏ ఫిర్యాదు మేరకు మాత్రం 115, 132, 352, 392 సెక్షన్ల కింద, అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ సత్తు మలేష్ ఫిర్యాదు మేరకు మాత్రం 126, 2, 1152, 292, 352 సెక్షన్ల కింద కూడా పోలీసులు కరీంనగర్ 1 టౌన్ లో పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 4 సెక్షన్ ఒక్కొక్క ఫిర్యాదు నుంచి 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక సంఘటనకు సంబంధించి ఒకే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే లైవ్ లో కూడా హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే ఒకే కేసు నమోదు చేయకుండా వివిధ ఫిర్యాదులు సేకరించి పలు కేసులు కూడా నమోదు చేస్తున్న నేపథ్యంలో మాత్రం కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలను గొంతు బయటకు రాకుండా కూడా ఒత్తిడి తెచ్చే క్రమంలోనే ఈ భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ నిన్న జరిగిన ఘటన నుంచి కూడా పరస్పర ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు స్థానిక నేతలు కావచ్చు, ఒకరిపై ఒకరు మాత్రం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం అనేది తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసే క్రమంలో సిద్ధమైనట్టు కూడా సమాచారం వచ్చింది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇటు వివిధ జైత్యాల జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే సంజయ్ కి దాడికి నిరసనగా మాత్రం ఇటు వివిధ కోణాల్లో మాత్రం నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. అదేవిధంగా రేపు కూడా పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి అరెస్టు నిరసనగా మాత్రం తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసే క్రమం అయితే చేపట్టనున్నట్టు సమాచారం వచ్చింది. అదేవిధంగా ఇటు ప్రస్తుతం అయితే కరీంనగర్ కు బీఆర్ఎస్ శ్రేణులు అయితే భారీగా చేరుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కౌశిక్ రెడ్డి
రాగానే అతనితో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. లీగల్ టీమ్ తో కూడా సమాచారం అంది. లీగల్ టీం కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అతని రిమాండ్ తరలిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మన రాత్రి అవుతున్న క్రమంలో మాత్రం పూర్తి స్థాయిలో మెజిస్ట్రేట్ పర్మిషన్ ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. అది లేనట్టయితే మాత్రం రేపు ఉదయం మాత్రం ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఏదేమైనా కూడా పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇటు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయాలని కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యే సంజయ్ కూడా కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన నేపథ్యంలో మాత్రం ఎమ్మెల్యే సంజయ్ పై కూడా కేసులు నమోదు చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న మన పరిస్థితి మనకు కనిపిస్తుంది.